జై గురుదేవదత్త. ఈ ఒక్క శ్లోకం మీ జీవితాన్ని మార్చగలదా? తప్పకుండా అండి. సిద్ధమంగళ స్తోత్రంలోని మొదటి శ్లోకం మనకు భక్తి, వినయం, దైవకృప యొక్క గొప్ప రహస్యాన్ని తెలియజేస్తుంది. ఆ శ్లోకం ఏంటో చూద్దాం. శ్రీమదనంత శ్రీ విభూషిత అప్పల లక్ష్మీ నరసింహరాజా, జయ విజయీ భవ దిగ్విజయీ భవ, శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. ఈ శ్లోకంలోని ప్రతి పదానికి అర్థాన్ని చూద్దాం. శ్రీమత్ అంటే మంగళప్రదమైన, దివ్యమైన. అనంత అంతులేని మహిమ కలవాడు. విభూషిత దివ్య గుణాలతో అలంకరించబడినవాడు. అప్పల లక్ష్మీ నరసింహరాజా, శ్రీపాద శ్రీ వల్లభస్వామి తల్లిదండ్రులండి వాళ్ళు. జయ విజయీ భవ, ఎప్పుడు విజయాన్ని పొందుము. దిగ్విజయీ భవ, అన్ని దిక్కులలో కీర్తి పొందుము. అఖండ శ్రీ విజయీ భవ, శాశ్వత విజయాన్ని ప్రసాదించుము అని అర్థం. ఈ శ్లోకానికి భావార్థాన్ని చూస్తే ఈ శ్లోకంలో ముందుగా శ్రీపాద శ్రీ వల్లభస్వామి వారి తల్లిదండ్రులను స్మరిస్తారు. దైవం అవతరించిన కుటుంబం ఎంత పవిత్రమో తెలియజేస్తూ వారి ఆశీర్వాదంతో మన జీవితంలో విజయాలు, శుభాలు, ఐశ్వర్యం కలగాలని ప్రార్థిస్తాము. ప్రతి శ్లోకం మనకు ఒక జీవిత సందేశాన్ని అందిస్తుంది. విజయానికి మూలం వినయం, దైవకృపకు మూలం తల్లిదండ్రుల ఆశీర్వాదం. తల్లిదండ్రులను గౌరవించే ఇంటిలో శాంతి ఉంటుంది. శాంతి ఉన్న చోటే దైవం ఉంటుంది అని మనకి ఈ శ్లోకం చెప్తుంది. ఈ శ్లోకానికి సంబంధించి ఒక చిన్న కథ ఉందండి. ఆ చిన్న స్టోరీని రేపు మనం తెలుసుకుందాం. జై గురుదేవదత్త.